ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. భక్తి టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఉన్నాము. ఇక్కడ భక్తులతో కళకళలాడిపోతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి భక్తులు ఆ శివయ్యకి దీపం వెలిగించడానికి ఎంతో భక్తితో ఇక్కడికి విచ్చేశారు. మరి ఇక్కడ వారితో మనం మాట్లాడి నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మంజుల. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. కోటి దీపోత్సవం కార్యక్రమానికి మొదటిసారి వచ్చారా? చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడము. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. కోటి దీపోత్సవం కార్యక్రమం మీద మీ ఉద్దేశం ఏంటి? ఇదే మొదటిసారి. మొదటిసారి ఎలా అనిపిస్తుంది ఇక్కడ వేడుక? చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజుల నుంచో చూడాలనుకుంటున్నాను. చాలా 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 ఆనందంగా ఉంది. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా పుణ్యం. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ మంత్రాలు, ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఆ దేవతలు ఆశీర్వచనాలు చాలా బాగున్నాయి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రజనీకాంత్ మారం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ బాచ్పల్లి నుంచి వస్తున్నాను. కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ముందు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిండే. ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఇన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ కోటి దీపోత్సవం? చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా సూపర్. టీవీలో చూస్తున్న దానికి బయట ఇక్కడ చూస్తున్న దానికి డిఫరెన్స్ ఏంటి? టీవీలో చూస్తున్నప్పుడు ఇంకా చాలా ఎక్సలెంట్, కాకపోతే ఆ వైబ్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ మిస్ అవుతాము. ఇక్కడ దగ్గర నుంచి ఆ ఎనర్జీ, ఆ వైబ్స్ వల్ల ఓన్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా ఎక్సలెంట్ ఉంది. డైరెక్ట్ గా శివయ్యని చూడటం ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్. అంటే ఇంత పెద్ద సెటప్, సో శివుంది చూసి చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఇందిరా అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము 10 years నుంచి వస్తున్నాము. దాదాపుగా 10-12 years నుంచి ఇక్కడే ఉంటాము. కానీ చాలా బాగా మాకు ఇది ఒక గుడికి వెళ్ళిన అనుభవము. ఒక అందరినీ మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఇక్కడ ఉన్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. మేము చూడలేని ప్రదేశాలు అన్ని చోట్ల కూడా, అన్ని దేవుళ్ళని కూడా ఇక్కడ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి దంపతులు చాలా వీణుల విందుగా, కన్నుల పండుగగా ఇక్కడ అన్ని రకాలుగా చూడటం మేము జరుగుతున్నది. ఒకవేళ మిస్ అయితే టీవీలో చూస్తాము, లేకపోతే రియల్గానే వస్తామన్నమాట. చాలా బాగా అవుతున్నది. ఇక్కడ అన్నీ కూడా మంచిగా నిర్వహిస్తారు. కార్తీక మాసం అంతా ఇక్కడ ఒక పండగలాగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా భక్తులు వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ తిలకించడం ఒక చాలా గొప్ప, మన హైదరాబాద్కి ఇది ఒక వరం అని అనుకోవాలి. ఇట్లా చేయడం అనేది చాలా సంతోషదాయకం, చాలా ముదావహం. థ్యాంక్ యూ అండి. భక్తి ఛానల్ చూడటానికి చౌదరి గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా అడ్వర్టైజ్మెంట్ బాగా ఇస్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా భక్తి ఛానల్స్ వారు, ఈ అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని జిల్లాల వాళ్ళు, కేంద్రాల వాళ్ళు భక్తి ఛానల్ చూసి ఎంతో సంతోషిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే కూడా భక్తి ఛానల్ చూసి ఎంతో రాలేకపోయినా కూడా సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఈరోజు భక్తి ఛానల్ వారిని శతకోటి వందనాలు తెలియజేస్తున్నారు. సోదరు గారు ఇలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళు వంశపారపరంగా ఈ భక్తి ఛానల్ను డెవలప్ చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. జై శ్రీరామ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు హైందవి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మీర్పేట గాయత్రి నగర్ నుంచి వస్తున్నాను. కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం మొదటిసారా? ఇంత ముందు చూస్తున్నాము ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి అనమాట. ఎప్పుడైతే నరేంద్ర చౌదరి గారు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి చూస్తున్నాము. బట్ ఈసారి ఫస్ట్ టైం రావడం అనమాట ఇక్కడికి. ఎలా అనిపిస్తుంది? టీవీలో చూసిన దానికి బయట చూస్తున్న దానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా వైభవవేతంగా, అదేవిధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఈ విధంగా తెలియజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇంకా భక్తి ఛానల్ ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక శోభను, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఎన్టీవీ వాళ్ళు తెలియజేయడం అనేది చాలా మంచి విషయం. అసలుకి ఈ కాలంలో ఖచ్చితంగా అవసరం ఇవన్నీ కూడా. మన సంస్కృతి సాంప్రదాయాలను మనము ప్రపంచ దేశాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దానిలో భాగంగానే కోటి దీపోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా మీకు తెలిసిన విషయం ఏదైనా చెప్తారా? తప్పకుండా. ఇవాళ కోజాగిరి పౌర్ణమి కూడా అంటాం మనము.
పాలకడలిలో ఇవాళ అదేంటంటే మనకు అమృతం ఇవాళనే ఉద్భవించిన రోజు అని చెప్పేసి చెప్తారనమాట. మోహిని అవతారంలో మహావిష్ణువు దేవదానవులకు ఇద్దరికి కూడా అమృతాన్ని పంచే విషయంలో గొడవ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. అప్పుడు కొన్ని అమృతపు బిందువులు భూమి మీద పడ్డాయంట. ఆ రోజు ఈ రోజే అన్నమాట. కాబట్టి ఇవాళ ఏంటంటే మేము ఆర్ఎస్ఎస్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా మేమందరము సంఘస్థానంలో గేమ్స్ ఆటపాటలు ఆడుకొని రాత్రి పాలల్లో చంద్రుని చూసి మేము పాలు తాగుతాం అనమాట. అక్కడ అంటే అమృతం డైరెక్ట్ మనమే స్వీకరించిన ఒక నమ్మకం అనమాట మాకందరికి. సో ఈ విధంగా మేము కూడా ఈ దీనిలో భాగంగా కావడం వల్ల చాలా సంతోషంగా ఉంది మాకందరికి. కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మౌలాలి. కోటి దీపోత్సవం కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది? కోటి దీపోత్సవం కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది? సాక్షాత్ కైలాసంలో ఉన్నట్టుందండి. ఫస్ట్ టైమా ఇంతకు ముందు వచ్చారా? ముందు వచ్చాను, ఎవరి ఇయర్ వస్తున్నాను. నిజంగా నరేంద్ర చౌదరి చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. మంచి భాగ్యం చూడటము. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడి వివాహం జరుగుతుంది. అది వీక్షించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా భాగ్యంగా భావిస్తున్నాను. కార్తీక మాసం గురించి ఏదైనా విశిష్టత చెప్తారా మాకోసం? కార్తీక మాసం అంటే ఒక చిన్న పాట పాడమంటే పాడతాను. చిన్న పాట పాడతాను. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామచంద్రారెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రావడం జరిగింది. ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం? మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూడాలనుకున్నాం. ఈరోజు ఆ భాగ్యం ఎన్టీవీ, భక్తి టీవీ వాళ్ళు కల్పించినారు. అదేవిధంగా సనాతన ధర్మం గురించి ఎన్టీవీ, భక్తి టీవీ చాలా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యోగులను కూడా తీసుకొస్తున్నారు, పీఠాధిపతులు తీసుకొస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మీరు తీసుకురావాలని కోరుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏదైనా ఒక విషయం చెప్తారా మాకోసం కార్తీక మాసం గురించి? కార్తీక పౌర్ణమి వాస్తవంగా ఉభయ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఈ యొక్క భక్తి టీవీ రావాల ఈ రకంగా ప్రచారం చేయడం వల్ల చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మీరు వేరే టీవీ వాళ్ళని ఆహ్వానించి ప్రచారం చేయాల్సిందిగా భక్తులుగా మీ అందరికీ మనం చేసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వప్న అండి. కరీంనగర్ నుండి వచ్చాను నేను. ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం వేడుక? చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే కోటి దీపోత్సవం చాలా రోజుల నుంచి మేము టీవీలో వీక్షిస్తున్నాము. కాకపోతే ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా వస్తుంది. అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలే కావచ్చు, జ్యోతిర్లింగాలే కావచ్చు, అందరూ దర్శించుకోలేరు. అలాంటి మంచి ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకునే విధంగా చాలా కార్యక్రమాలు, అభిషేకమే కావచ్చు. ఈరోజు మేము మొన్ననే అనుకున్నాము రీసెంట్గా ఉజ్జయిని వెళ్ళాలి అని చెప్పేసి, కానీ మాకు వీలు కాలేదు. అదేవిధంగా అరుణాచలం వెళ్ళాలనుకున్నాం, వీలు కాలేదు. అనుకోకుండా ఇలా ఆ దర్శన భాగ్యం ఇక్కడే కలగడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. పేరు? నా పేరు ఉదయలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము న్యూ వాసునగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి వస్తున్నామండి. మీరందరూ ఓకే? మా అందరం మా ఫ్రెండ్స్, నలుగురం ఫ్రెండ్స్. ఓకే. కోటి దీపోత్సవం కార్యక్రమానికి మొదటిసారి వచ్చారా? లేదమ్మా, ఇది 5వ సారి. ఎలా అనిపిస్తుంది? జన్మల పుణ్యం చేస్తే గానీ ఈ దీపోత్సవానికి రాలేము కాబట్టి వీఆర్ ఇన్ దట్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇంత మంచి వైభవంగా చూడగలుగుతున్నాం. మేము ఎంత బాగుందంటే ఈ జన్మకి చాలు, భూ కైలాసం ఇది. ముందర నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి మేడం గారికి, ఎంటైర్ భక్తి టీవీ, ఎన్టీవీ వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎవరి వల్ల కాదు, వాళ్ళు సంకల్పం చేసుకున్నారు. ఆ శివుడు వాళ్ళకి దీవెనలు ఇచ్చాడు, జరిగిపోతుంది. ఇది నిర్విరామంగా నిరాటంకంగా జరిగిపోతుంది. చాలా చాలా సంతోషం అమ్మా. మీ అందరికి కూడా మా శతకోటి వందనాలు. జై శ్రీ. కూడా చాలా సంతోషంగా ఉందండి. సత్యవతి అండి, సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ కైలాసాన్ని చూస్తున్నట్టున్నది. సర్వదేవతలు, వైకుంఠము, కైలాసము, దామోదరుడు, వెంకటేశ్వర స్వామిని పెట్టారు, శివుని పెట్టారు. శివపార్వతులు
కైలా లక్ష్మీనారాయణలు ఉన్నారు. చాలా చాలా బాగుందండి. అందరికీ ఇంత అదృష్టాన్ని నరేంద్ర చౌదరి గారు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండి మమ్మల్ని అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరికీ కలగాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మేము సికింద్రాబాద్ నుండి వచ్చాము. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు దర్శించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు సామూహికంగా దీపారాధన చేస్తే చాలా మంచిది అని భక్తుల విశ్వాసము, మా విశ్వాసం కూడా. ఇలాంటి మంచి కార్యము నరేంద్ర చౌదరి గారు చేసి మా అందరు కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి అందరు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి. నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారికి చాలా ఇక మాటలు రావట్లేదు. చాలా కృతజ్ఞతలు. నాకైతే అరుణాచలం వెళ్ళినట్టుందండి ఇవాళ. మీ మాటల్లో తెలుస్తుందండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది. కార్తీక మాసం గురించి ఎవరైనా చెప్తారా అండి? కార్తీక మాసం గురించి కానీ, కార్తీక పౌర్ణమి గురించి కానీ. కార్తీక మాసంలో అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసము చాలా ప్రీతికరమైనది. అది శివకేశవులకు ప్రీతికరమైనది. ఒక్కరోజు ఒక్క ఒత్తి వెలిగించినా కూడా ఆ శివుడిలోకి ఐక్యమవుతారు. రోజు కార్తీక పురాణం చదువుతున్నాము. తెల్లారుజామున లేచి చుక్కలు ఉన్నప్పుడే దీపాలు ముట్టించుకొని చేసుకుంటే చాలా అదృష్టము. 360 రోజుల్లో ఏ రోజు మనం దీపం వెలిగించుకున్నా వెలిగించుకోకపోయినా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకుంటే అంత ఫలితం ఇస్తానని ఆ బోలాశంకరుడు మనందరికీ వాగ్దానం చేశాడు. అందుకే ప్రతి ఒక్కళ్ళు 360 ఒత్తులు 1000 ఒత్తులు వెలిగించుకుంటారు. మాకు ఇంతమందితో సామూహికంగా ఇంత ఒత్తులు వెలిగించుకున్న అదృష్టం ఇక్కడ కలగజేశారు. అలాగే ఉసిరికాయ దీపం పెడితే కూడా చాలా పవిత్రత. ఉసిరి దీపం పెడితే కనకదార స్తోత్రంలో అమ్మవారు లక్ష్మీదేవి ఎలా కనకదార కురిపించిందో శివుడికి కూడా అలాగే ఇష్టము దీపం పెడితే. అలాగే ఈ నెల రోజులు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆఖరి రోజు పౌర్ణమి రోజు ఇవాళ ఆఖరి రోజు పాడ్యమి రోజు కూడా పెట్టుకుంటే 33 ఒత్తులు పెట్టుకుంటాము. ఆ రోజు కూడా నదిలో వదులుతాము. ఆడవాళ్ళందరికీ సుఖ సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, దీర్ఘ సుమంగళత్వం కలుగుతుందని ఆ శివుడు కేశవుడు ఇద్దరు చెప్పారు. అందుకనే అందరూ భక్తి తన్మయత్వంతో చేసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు దుర్గాదేవి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి హైతనగర్ మధ్య. కోటి దీపోత్సవానికి రావడం మొదటిసారి అండి? మొదటిసారి. టీవీలో చూస్తూ ఉంటారా? టీవీలో చూస్తాము. ఎప్పుడు చూద్దామా లైవ్ అనుకున్నాం. ఈసారి వచ్చేసాం మేము. కార్తీక పౌర్ణమి రోజు వచ్చారు. ఈ రోజు ఎలా అనిపిస్తుందండి మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఉజ్జయిని వెళ్ళి చూసామా అనిపించేటట్టుగా అనిపిస్తుంది మాకు. శివుడి దగ్గర టీవీలో చూడడానికి బయట చూడడానికి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? టీవీలో చూస్తే ఏదో మూవీలో చూసినట్టుగా అనిపిస్తుంది. ఇది లైవ్ గా చూస్తే మనం డైరెక్ట్ గా వచ్చి ఆయన చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. కార్తీక పౌర్ణమి గురించి ఏదైనా విశిష్టత చెప్తారా మా కోసం? కార్తీక పౌర్ణమి అంటే మేము ఉపవాసం ఉంటాము. నైట్ కు భోజనం చేస్తాం. మధ్యాహ్నం అంతా ఏమీ తినకుండా ఆ శివుడికి ఒత్తులు వెలిగించుకోవటం ఇవాళ అన్ని అలాగే చేసేస్తాం మేము. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారా? మా అమ్మాయి వాళ్ళు వచ్చేసారు. మా మనవరాలు వచ్చింది. ఈ అమ్మాయి మా మనవరాలు, కూతురు వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మహేష్ అండి. నేను హస్తినాపురం హైదరాబాద్ నుంచి వచ్చాను. గత 13 సంవత్సరాల నుంచి ఈ భక్తి టీవీ సహజంతో జరుగుతున్న కోటి దీపోత్సవం చాలా 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 కళ్ళకు వర్ణించదగ్గట్టుగా కంప్లీట్ కైలాసం ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు అరుణాచల శివ సమక్షంలో ఈ పూజ జరగడము మా అదృష్టంగా భావిస్తున్నాము. అట్లాగే మా స్వామీజీ అయినటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా కొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. మేమంతా డివోటీస్ అంతా కలిసి ఇక్కడికి ఆ స్వామీజీ దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చాము. మాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఎప్పుడైతే మేము ప్రత్యక్షంగా రాలేదో ఆ భక్తి టీవీలో లైవ్ టెలికాస్ట్ కంపల్సరీగా చూస్తుంటాము. చాలా చాలా ఇంత పెద్ద ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్గా ఎలా చేస్తున్నారో ఇదంతా దైవ కృప లేనిదే ఇది జరగదని నా అభిప్రాయము. ఎంతోమంది ఇక్కడ కోటి దీపోత్సవానికి వచ్చేసి ఈ కార్తీక పూర్ణమి రోజున వారు దీపాన్ని వెలిగించి వారిలో ఉన్న జ్ఞాన జ్యోతిని వెలిగించుకొని మనందరూ వాళ్ళ జన్మ ధన్యమైంది. అట్లాగే సర్వజన సుఖినో భవంతు అంటూ ఈ దేశాని కోసము, సర్వ ధర్మాని కోసము, హిందూ ధర్మాని కోసము పాటుపడుతున్న నరేంద్ర చౌదరి గారికి, వారి కుటుంబానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వారు అద్భుతంగా ఇలాంటి కార్యక్రమాలు ఎవ్వరు కూడా ప్రపంచంలో చేయలేదు అనుకుంటాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన హైదరాబాద్లో భాగ్యనగరంలో జరగడం నిజంగా మా అందరి అదృష్టము.
ఈ భాగ్యాన్ని కలిగించినందుకు మరొక్కసారి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కవిత. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివోటీని. గణపతి గురువేకం సచ్చిదానంద రూపం విభుజ నివసేవ్యం యోగ మార్గాది రూఢం శరణముపకథానం ఆర్తి సంగాది వజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రోమది. శ్రీ గణపతి సత్యనారాయణకి కోటి కోటి పాదక నమస్కారాలు. నరేంద్ర చౌదరికి కూడా కోటి కోటి ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రాం, అసలు ఎంత కన్నుల పండుగ ఉందంటే అసలు 3 రోజుల నుంచి మేము భగవద్గీత పారాయణం కూడా చేస్తున్నాం. ఇక్కడ మా టీం అంతా వచ్చి చేస్తున్నారు ఇక్కడ. అసలు ఇప్పుడే నాకు ఒకటి అరుణాచలం గురించి నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అరుణాచలం శివము మొత్తం శివుడిది కనిపిస్తుంది. ఇక్కడ ఒక పక్క చంద్రుడు కనిపిస్తున్నాడు. భగవద్గీత శ్లోకం ఒకటి చెప్తాను. ఆదిత్య నామహం విష్ణు జ్యోతిషాం రవిరంశమాన్ మరీ చిర్మరుతామస్మి నక్షత్రాణం అహం శశి. సూర్యులాగా అరుణాచలం వెలిగిపోతున్నాడు. ఒక పక్క చంద్రుడు, పున్నమి చంద్రుడు వికసిస్తున్నాడు చల్లని మెల్ల. అందరు నక్షత్రాలుగా భక్తులు వెలిగిపోతున్నారు ఇక్కడ. అది చూసి చాలా చాలా ఎంత అక్కడ పై లోకం నుంచి కిందికి లోకం నరేంద్ర చౌదరి గారు తీసుకొచ్చారు ఇక్కడ. చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అరుణ్ భారద్వాజ్ అండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. కోట దీపోత్సవానికి రావటం ఇది మొదటిసారి మాది. చాలా అద్భుతమైనటువంటి వేదిక, చాలా అద్భుతంగా ఉండేటువంటి చోటు, ఈ వాతావరణం, ఈ జనాలు మాకు చాలా బాగా నచ్చింది. ఇంత గొప్ప కార్యక్రమంలో మాకు ఒక అవకాశం కలగటం, మేము రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? కార్తీక పౌర్ణమి రోజు వచ్చారు కదా, ఇంతకు ముందు వచ్చారా మీరు ఇక్కడికి? లేదండి, ఇదే మొదటిసారి వచ్చాము. చాలా చాలా అద్భుతంగా ఉండేటువంటి కార్యక్రమం. మేము ఇది మొదటిసారి వస్తున్నాము. ఈ కార్యక్రమం మేము ఇంతకు ముందు ఎప్పుడూ మేము చూడలేదండి, ఇదే మొదటిసారి. కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమం, అది ఇలాంటి చోటు జరగడం చాలా అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతం. భవ్య నగరానికి ఒక అందం కలగజేసినటువంటి చోటుగా బానిందండి.